హలో అందరికీ! ఈరోజు మనం అత్తయ్య చేతి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక కేజీ ఫిష్ తీసుకొని దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మీ టేస్ట్‌కి తగ్గట్టు మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 6-7 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ అండ్ టమాటో పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని బాగా సర్దుకోవాలి. అలా చేస్తే చేప ముక్క విరగకుండా ఉంటుంది. ఒక 2 మినిట్స్ అవి మగ్గిన తర్వాత మనం ఆ ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ మరిగిన తర్వాత అందులోకి కరివేపాకు అండ్ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఒక పెద్ద గార్లిక్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకొని ఇదే మసాలా మనకి బాగా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోండి. అది బాగా మరిగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆ తర్వాత మూత తీసి ఒక్కసారి కదుపుకోవాలి. అంతే, చూడగానే నోరూరించే చేపల పులుసు రెడీ.